దేవుడు నీ కుటుంబంలో నిన్ను హెచ్చించాలి అన్నా, నీ సంఘములో నిన్ను హెచ్చించాలి అన్నా, నీ ఉద్యోగ స్థలంలో నిన్ను హెచ్చించాలి అన్నా, ఏ బాధ్యత దేవుడు నీకు అప్పగిస్తున్నాడో ఆ బాధ్యతను నువ్వు నమ్మకంగా నిర్వర్తించాలి. మొట్టమొదటి బాధ్యత ఏంటంటే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు తల్లివా, నీ తల్లి పాత్రను చాలా క్రమంగా నువ్వు పోషించాలి. నువ్వు ఒక అత్తవా, అత్త బాధ్యతలు నువ్వు నెరవేర్చగలగాలి. నువ్వు ఒక కుమార్తెవా, కుమార్తెగా నీ తల్లిదండ్రులకు నువ్వు ఏమి చేయగలవో ఆ బాధ్యతలు నువ్వు నెరవేర్చగలగాలి. యవన స్త్రీలు, మీ తల్లిదండ్రులకు మీరు కుడి భుజాలుగా నిలబడాలి. కష్టంలోనైనా, నష్టంలోనైనా, సుఖంలోనైనా, దుఃఖంలోనైనా భార్యలు భర్తకు లోబడి ఉండాలి. కొన్నిసార్లు సుఖం ఉంటుంది, కొన్నిసార్లు కష్టం ఉంటుంది, కొన్నిసార్లు లాభదాయకంగా జీవితం నడిచిపోతుంది, కొన్నిసార్లు కష్టాల బాటలో కూడా నడవవలసి వస్తుంది. ఆ సమయంలో కూడా నీవు విధేయత చూపించాలి. నీ భర్తని, నీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది.